మిల్లెట్స్తో చక్కెర పొంగల్ చేద్దామా? మీరెప్పుడు రైస్తో ట్రై చేస్తుంటే ఒకసారి ఇలా మిల్లెట్స్తో ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుద్ది అనుకుంటున్నాను. ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? నేనైతే ఇక్కడ 3/4 కప్పు మిల్లెట్స్ని తీసుకుని శుభ్రంగా కడిగి ఒక 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసి ఒక 2 అవర్స్ నానబెట్టుకున్నాను. ఆఫ్టర్ 2 అవర్స్ నేను ఒక 1/4 కప్పు పెసరపప్పుని తీసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని వాటిని శుభ్రంగా వాష్ చేసుకుని ఆల్రెడీ ముందు నానబెట్టినటువంటి మిల్లెట్స్లో యాడ్ చేసుకున్నాను. మిల్లెట్స్లో పెసరపప్పును కూడా యాడ్ చేసుకుని ఆ రెండింటిని కలిపి కుక్కర్లో పెట్టి కుక్ చేసుకున్నాను. 5 విజిల్స్కి మెత్తగా కుక్ అవుతుంది. సో ఒక 5 విజిల్స్ వచ్చినాక మనం విజిల్ పోయినాక ఆ రైస్ని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మెత్తగా ఉడికిపోతుంది. సో దాన్ని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి దాంట్లో నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి హీట్ అయినాక జీడిపప్పు రేజిన్స్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాను. అదే నెయ్యిలో మనం ముందుకు ఉడకబెట్టుకున్న రైస్ మిక్చర్ని కూడా వేసుకుని ఒకసారి అలా తిప్పి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని వాటిని కూడా బాగా మిక్స్ చేసుకుని ఒక 3/4 కప్పు బెల్లం పడుతుంది. ఆ 3/4 కప్పు బెల్లాన్ని యాడ్ చేసి బెల్లం కరిగేంత వరకు మూత పెట్టుకుని బాగా కరిగించుకుని ఉడకబెట్టుకోవాలి. ఉడికినాక ఒక 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుని దాన్ని కూడా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ వదిలేసి కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో. సో 5 మినిట్స్ తర్వాత రెడీ అవుతుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నటువంటి నట్స్ని పచ్చి కొబ్బరి లేదంటే మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.